ఆలయ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎటువంటి తంత్రాలు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో పంచరాత్రము, సప్తరాత్రము అని 2 రకాలు ఉంటాయి. వీటిని వైష్ణవాలయానికి ప్రతిష్టకు ఉపయోగించాలి. విష్ణువుకు సంబంధించిన ఏ రూపానికైనా, అంటే విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, వరాహ రూపం, మత్స్యావతారం, కూర్మావతారం, ఇలా ఏ ఆకారమైనా ప్రతిష్ఠించడానికి ముందు 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. శివాలయం అయితే, అమ్మవారి ఆలయమైనా 3 రోజుల ప్రతిష్ఠ సరిపోతుంది. అంటే 3 రాత్రులు దీక్ష తీసి 4వ రోజు ప్రతిష్ఠించాలి. 7 రోజులు చేసేదాన్ని వైఖానసాగమం అంటారు. అంటే వైష్ణవాలయానికి 28 తంత్రాలు ఉంటాయి. ఉదాహరణకు నారాయణీయం, ఆత్రేయ తంత్రం, నారసింహ తంత్రం, వశిష్ఠ తంత్రం, సత్యతంత్రం, సౌనతంత్రం, విశ్వతంత్రం, అలానే విగ్రహము ఎప్పుడు ఊరికి అభిముఖంగా ఉండాలి. అంటే ఎదురెదురుగా ఊరిని స్వామివారు రక్షిస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయం అయితే అమ్మవారు ఊరిని చూస్తూ ఉన్నట్టుగా ఉండి అమ్మవారి రక్ష కలుగుతుందన్నట్లు. అలానే భార్యాభర్తల ఆలయాలు అంటే శివపార్వతుల ఆలయాలు, అలానే లక్ష్మీనారాయణ ఆలయాలు అయితే తప్పక పక్కపక్కన ఉండాలి. లేదంటే కొంచెం ఖాళీ వదిలి ఆలయాన్ని నిర్మించాలి. దేవాలయాల మీద పాపాత్ముల నీడ పడకుండా చూసుకోవాలి. అనగా పాపాత్ములు దేవాలయాలను పడగొట్టకుండా చూడాలి. ముఖ్యంగా భూదానం చేయాలి. దానికోసం యథాశక్తి దానాదులు, ముఖ్యంగా భూదానం చేయాలి అని హయగ్రీవుడు నారదుల వారికి మరియు బ్రహ్మదేవునికి చెప్పాడు. ఈ రోజుతో ఆలయానికి సంబంధించినటువంటి చాలా రహస్యాలు తెలుసుకున్నాం కదా. రేపటి నుండి వాస్తుకు సంబంధించినటువంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలానే మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. అగ్ని పురాణం విన్నంతనే సమస్త పాపాలు తొలగిపోతాయి.